5000 వటవృక్షమచట గలదు, వ్యాసముని ఆశ్రమము గలదచట, అందు వ్యాసగద్యను దర్శింప ధ్యాస ఇంక పీఠమౌ నీకు నైమిష వెంకటేశ. ఓ వెంకటేశ్వర స్వామి, ఆ నైమిషారణ్యంలో వ్యాస మహర్షి తపస్సు చేసినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆశ్రమం ఈనాడు కూడా ఉన్నది. అక్కడ వ్యాసగద్య అనే పేరుతో ఈనాటికి కూడా అక్కడ ఉన్నటువంటి వారు దాన్ని చూపిస్తారు. ఇక్కడ నుండి వెళ్ళినటువంటి భక్తులందరూ కూడా దాన్ని దర్శిస్తారు. ఆ వ్యాసగద్యని దర్శించినట్లయితే, ఆ వ్యాసాశ్రమాన్ని చూసినట్లయితే ధ్యాస ఇంకా అవి దర్శించినటువంటి మానవుని యొక్క ధ్యాస పీఠమౌ నీకు నైమిష వెంకటేశ, వాడి ధ్యాసే నీకు పీఠమవుతుందయ్యా. ఆ పీఠం మీద నీవు గనక అధివసించి ఉన్నట్టయితే వాడికి ఇంకా ఏం లోటు ఉంటుంది, వాడు ఇంకా ఏం కోరికలు కోరతాడు? ఏ కోరిక కూడా లేకుండా ప్రశాంతముగా నిన్ను ధ్యానిస్తూ ఆనంద స్థితిలో భక్తుడుంటాడయ్యా. ఆ నైమిషారణ్యానికి వెళ్ళి 5000 సంవత్సరాల క్రిందట ఉన్న ఆ వ్యాస మహర్షి ఆశ్రమాన్ని, అక్కడ ఆయన ఏ గద్దె మీద కూర్చుని ఈ పురాణాలన్నీ కూడా వ్రాసి శిష్యులకు బోధించాడో ఆ వ్యాసగద్దెని దర్శించినట్లయితే ధ్యాస మొత్తము కూడా నీ వశమైపోతుంది, నీకు పీఠమవుతుందయ్యా. ఆ పీఠం మీద నీవు అధివసిస్తావు. ఓ స్వామి, నిన్ను దర్శించేందుకు దేశం నలుమూలల నుండి కూడా భక్తులను రప్పించి అక్కడ ఉన్న క్షేత్రములను తీర్థములను వారు దర్శించేలా చేసి వారిని సన్మార్గములో చాలా చాకచక్యముగా నడుపుతూ వాళ్ళని తీర్చిదిద్దుతావయ్యా స్వామి. నీ మహిమలు ఎవరు తెలుసుకోగలరు? శౌనకాది మహామునులకు ప్రశస్త గతిని సూతుడు పురాణములు చెప్పు చోటునందు, సూతగద్దెను నేడును చూడగలము ప్రీతి నొందుచు నైమిష వెంకటేశ. శౌనకాది మహర్షులకు సూత మహర్షి ఏ గద్దె మీద కూర్చుని పురాణములన్నీ చెప్పాడో, వారి సందేహములను నివృత్తి చేశాడో ఆ గద్దెను, ఆ సూత గద్దెను ఈనాడు కూడా మనం దర్శించగలం. అక్కడ జాగ్రత్తగా ఋషులు యోగ సాధకులు ఆ గద్దెను పదిలపరిచారు. 1000 సంవత్సరముల క్రిందట, 5000 సంవత్సరముల క్రిందట జరిగినటువంటి ఆ సన్నివేశములో సూత మహర్షి ఏ గద్దె మీద కూర్చుని ఈ శౌనకాది మహర్షులకు ధర్మబోధను చేశాడో, పురాణములను తెలియజేశాడో, ఆ సూతగద్దెను మీరు దర్శించినట్లయితే మీకు దివ్యానందం కలుగుతుంది. వెళ్ళి ఆ నైమిషారణ్యంలో ఉన్న వెంకటేశ్వరుణ్ణి దర్శించండి. ఆ వెంకటేశ్వరుణ్ణి దర్శించిన తరువాత ఈ సూతగద్దెను వ్యాసగద్దెను కూడా చూడండి. భక్తులారా, మనం తరించటానికి ఇది దివ్యమైనటువంటి మార్గం. నైమిషారణ్య దర్శనం సకల పాప నాశనం, సకల పుణ్యములకు కూడా కారణం. కనుక నైమిషారణ్యాన్ని దర్శించండి, ఆ వెంకటేశ్వరుణ్ణి సేవించండి. పడనమావస్య సోమునివారమందు సరిగ బ్రహ్మ మనోమయ చక్రమిచట, దాని ధాటికి చక్రతీర్థము వెలసే వేల మహిమల నైమిష వెంకటేశ. ఓ వెంకటేశ్వర స్వామి, బ్రహ్మ మనోమయ చక్రమిచట, అది ఆ బ్రహ్మదేవుని యొక్క మనోమయ చక్రం ఇక్కడ ఎప్పుడు పడిందంటే, పడెను అమావాస్య సోమునివారమందు, పడెనమావాస్య సోమునివారమందు. అమావాస్య సోమవారం నాడు ఈ బ్రహ్మ మనోమయ చక్రం ఈ ప్రదేశంలో పడింది. కనుక దాని ధాటికి చక్రతీర్థము వెలసే, అక్కడ చక్రతీర్థం అనేది వెలసింది. ఈ అమావాస్య రోజున ఈనాడు చుట్టుపక్కల నుండి 1,00,000 మంది ప్రజలు వచ్చి, భక్తజనులు 1,00,000 మంది వచ్చి ఈ చక్రతీర్థంలో స్నానం చేస్తారు. ఈ చక్రతీర్థంలో గనుక స్నానం చేస్తే ఈ భూమండలంలో ఉన్న అన్ని పుణ్య నదులలో స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. కనుక
ఓ భక్తులారా, మీరందరూ నైమిషారణ్యం వెళ్ళి ఆ నైమిషారణ్య క్షేత్రంలో ఈ భూమండలంలో ఉన్న 108 తిరుపతులలో 99వ క్షేత్రమైన నైమిషారణ్య తిరుపతి క్షేత్రంలో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. అక్కడ నుండి గోమతీ నదిలో స్నానం చేయండి. ఆ గోమతీ నదిలో స్నానం చేసిన తరువాత అక్కడే ఉన్న చక్రతీర్థంలో మరునాడు స్నానం చేయండి. ఆ చక్రతీర్థంలో స్నానం చేయటం వల్ల ఈ భూమండలంలో ఉన్న అన్ని పుణ్య నదులలో స్నానం చేసినటువంటి దివ్య ఫలం మీకు కలుగుతుంది. కనుక మీరు నైమిషారణ్యాన్ని దర్శించినప్పుడు తప్పకుండా, ముఖ్యంగా అమావాస్య రోజైనట్లయితే అది మరింత పరమ పవిత్రమైనటువంటి దినం ఆ క్షేత్రంలో ఆ తీర్థంలో స్నానం చేయటానికి. అటువంటి సమయాన్ని మీరు ముందుగానే ఎంచుకుని ఆ సమయంలో నైమిషారణ్యంలో ఉండేలా చూసుకోండి. ఓ నైమిష వెంకటేశ్వర స్వామి, నీ చుట్టూ ఎన్ని అద్భుతమైనటువంటి పవిత్రమైన తీర్థములను క్షేత్రములను ఏర్పరిచావయ్యా. నీ మహిమలను, నీ ప్రణాళికను ఎవరు తెలుసుకోగలరు స్వామి? నీకు శతకోటి నమస్కారాలు. అగ్నిదేవుడు త్రాగలేనంతగాను ఆవునేతిని చేసి హోమార్పణము ఋషులు సత్రయాగము చేసిరి స్థలాన వేల వేలేండ్లు నైమిష వెంకటేశ. ఓ నైమిష వెంకటేశ్వర స్వామి, ఈ పరమ పవిత్రమైనటువంటి నైమిషారణ్యంలో నిన్ను దర్శించి ఆ ఋషులందరూ కూడా మైమరచి వేల సంవత్సరాల పాటు అక్కడ సత్రయాగాలు చేశారయ్యా. ఆ సత్రయాగాలు చేసినటువంటి సందర్భంలో ఆవునేతిని వేల హోమగుండాల్లో హోమార్పణం చేస్తే ఆ ఆవునేయి అక్కడ మడుగులు మడుగులుగా నిలబడిపోయి ఉండటంతో ఆ నేతిని గోమతీ నదిలోకి వెళ్లేందుకు గాను ఋషులు కాలువలు త్రవ్వారయ్యా. అవి వాటి ఆనవాళ్లు ఈనాటికి కూడా మనం చూడగలుగుతాము. అగ్నిదేవుడు త్రాగలేనంతగాను ఆవునేతిని చేసి హోమార్పణము ఋషులు సత్రయాగము చేసిరి స్థలాన వేల వేలేండ్లు నైమిష వెంకటేశ. అంత పరమ పవిత్రమైనటువంటి ఆ నైమిషారణ్యానికి ఏదో ఒక సమయంలో వీలు చూసుకుని భక్తులందరూ కూడా వెళ్ళాలి. ఆ స్వామిని, ఆ దివ్యమైన ప్రదేశములన్నిటినీ కూడా చూసి తరించాలి. అది చెబితే వింటే సరిపోయేటువంటి అంశము కాదు. వెళ్ళి ఆ అనుభూతిని పొంది తీరాలి. ఆ దధీచి మహర్షి త్యాగ గుణము మాకు రావలే భారతమాత కొరకు తీర్చిదిద్దుమనన్నట్లు మార్చుమట్లు వేచియుంటిని నైమిష వెంకటేశ. ఓ నైమిష వెంకటేశ్వర స్వామి, ఈ నైమిషారణ్యంలోనే ఆ ప్రక్కగా ఉన్నటువంటి ఆ దధీచి కుండం, ఆ దధీచి మిశ్రకుండం చాలా అద్భుతమైన మహిమలు కలిగినది. దధీచి మహర్షి దేవతల కోసం తన శరీరాన్ని త్యాగం చేసి తన వెన్నెముకను వజ్రాయుధంగా వారికి అందించి ఇతరమైనటువంటి ఎముకలన్నిటినీ వేరే ఆయుధములుగా వారు మలచుకునేలా వారిని అనుగ్రహించి శరీర త్యాగం చేసినటువంటి ప్రదేశంలోనే అద్భుతమైనటువంటి దధీచి మిశ్రిత కుండం ఉన్నది. ఆ కుండంలో స్నానం చేస్తే త్యాగగుణం అలవడుతుందని పురాణములు, అక్కడ ఉన్నటువంటి మహనీయులు చెబుతున్నారు. ఆ దధీచి మహర్షి త్యాగగుణము మాకు రావలే భారతమాత కొరకు. మా కోసం కాదు స్వామి, ఈ భారతదేశం కోసం, ఈ సంస్కృతి సంప్రదాయాలు, ఈ దివ్య వైభవం, వీటిని పరిరక్షించేందుకు గాను త్యాగగుణం ప్రతి ఒక్కరికి కూడా అలవడాలి. అది ఆ దధీచి మహర్షి శరీరాన్ని త్యాగం చేసినటువంటి చోట ఏర్పడిన ఆ తీర్థంలో స్నానం చేస్తే తప్పకుండా అటువంటి భక్తి, అటువంటి త్యాగము కలుగుతుంది అని అందరూ కూడా చెబుతున్నారు. కనుక అందరికీ అటువంటి స్థితిని కలిగేలా అనుగ్రహించు.
తీర్చిదిద్దుమ నన్నట్లు మార్చుమట్లు. మిగతా జనుల సంగతి తరువాత, ముందు నన్ను అలా తీర్చిదిద్దు, నన్ను ఆ విధంగా మార్చు. వేచియుంటిని నైమిష వెంకటేశ, నేను నిర్మలమైన హృదయంతో హృదయపూర్వకంగా నిన్ను అడుగుతున్నాను స్వామి, నన్ను అలా అనుగ్రహించు. ఆ పరమ పవిత్రమూర్తి యొక్క త్యాగగుణాన్ని అలవర్చుకునేలాగా నన్ను అనుగ్రహించు స్వామి. పితరులకు నిట తర్పణ విధులు సలుప, ప్రియముగా వచ్చి స్వయముగా స్వీకరించి, శాంతి సౌఖ్యాలు సంతతుల్ సంపదలను వృద్ధి కలిగింత్రు నైమిష వెంకటేశ. ఈ నైమిషారణ్యంలో ఉన్న పరమ పవిత్రమైనటువంటి ఈ గోమతీ నది దగ్గరకు వచ్చి ఏ మానవుడైనా సరే వారి పితృదేవతలకు తర్పణాలు వదిలినట్లయితే, ఆ పితృదేవతలు స్వయముగా వచ్చి, వారు ఏ ఏ లోకములలో ఉన్నా సరే అక్కడ నుండి స్వయముగా వచ్చి వీరిచ్చేటువంటి ఈ తర్పణాలను వారు స్వయముగా స్వీకరిస్తారు, ప్రియముగా స్వీకరిస్తారు, ఆనందముగా స్వయముగా వచ్చి స్వీకరించి శాంతి సౌఖ్యము సంతతులు సంపదలను వృద్ధి కలిగిస్తారు. ఇది పురాణములలో ఉన్న అద్భుతమైన విషయం. సీత అడవిలో పెరుగును చిలికినట్టి రాతి కవ్వము కలదట పాతదొకటి, దాని త్రిప్పగా నిప్పటి వారి తరము కాదు, వింతలకు వింత నైమిష వెంకటేశ. దాని త్రిప్పగా ఇప్పటి వారి తరము కాదు. సీతాదేవి నైమిషారణ్యంలో ఆ శ్రీరామునితో పాటు కొన్నాళ్ళు ఆవిడక్కడ నివసించింది. వనవాసం సందర్భంగా ఈ నైమిషారణ్యంలో సీతారాములు కొన్నాళ్ళు ఉన్నారు. ఆ సందర్భంలో ఆవిడ ఒక రాతి కవ్వంతో పెరుగును చిలికింది. ఆ రాతి కవ్వం ఇప్పుడు మనకు అక్కడ ఉంటుంది. దేవదేవేశ్వర్ అనే ప్రదేశంలో ఈ రాతి కవ్వం ఇసుకలో ఉంటుంది. వెళ్ళి చూడు, మీరు అక్కడికి వెళ్ళి చూడండి. దాని త్రిప్పగా ఇప్పటి వారి తరము కాదు. దాన్ని చాలా కష్టపడితే కొంత పైకి లేపచ్చు అన్నమాట. దాన్ని తిప్పి దానితో పెరుగు చేసేదంటే ఆవిడ ఎంత బలం కలిగి ఉన్నది, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. వింతలకు వింత నైమిష వెంకటేశ. ఇది చాలా ఆశ్చర్యపరిచేటువంటి అంశం. అక్కడికి వెళ్ళినటువంటి వారికి తప్పకుండా వెళ్ళి చూడండి. ఇది కూడా చాలా వింతైనటువంటి విషయం. గోమతీ నది స్నానం, చక్రతీర్థ స్నానం, సూతగద్దె, వ్యాసగద్దె, దధీచి మిశ్రిత కుండం, వీటన్నిటినీ దర్శించటమే కాకుండా ఈ సీతాదేవి అడవిలో పెరుగును చిలికినటువంటి పాత రాతి కవ్వాన్ని కూడా దర్శించండి. దాని గురించి కథలుగా ఇక్కడికి వచ్చి మీ బంధుమిత్రులకి చెప్పవచ్చు. అద్భుతమైనటువంటి సన్నివేశం అది. వెళ్ళండి, ఆ రాతి కవ్వాన్ని చూడండి. ముద్దులొలికెడి పసిపాప ముష్టి అడిగే, కుందిపోతి రుద్రావర్తమందు, ముందు ఈ పరిస్థితి బాపుము చూపుము దయా విధిగా విధిపిత నైమిష వెంకటేశ. ఓ నైమిష వెంకటేశ్వర స్వామి, ఈ నైమిషారణ్యంలోనే రుద్రావర్తం అనేటువంటి క్షేత్రం ఒకటి ఉన్నది కదా. ఆ రుద్రావర్తం చాలా పరమ పవిత్రము మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. అక్కడ ఒక చిన్న జలకుండం ఉంటుంది. ఆ జలకుండం దగ్గరకు వెళ్ళి ఎవరైనా 2 పళ్ళు కానీ 4 పళ్ళు కానీ 3 పళ్ళు కానీ వారికి ఎన్ని కోరికలు ఉంటే అన్ని ఫలాలను, మా కోరికలను తీర్చమని ఆ పరమేశ్వరుణ్ణి కోరుకుంటూ ఆ ఫలాలను ఆ జలకుండంలో వెయ్యాలి. అవి తీరేటట్లయితే పైకి తేల్తాయి, అవి తీరనట్లయితే అవి లోపలే మునిగిపోతాయి. ఇది ఒక మహిమాన్వితమైనటువంటి ప్రదేశం. మీరు కూడా ఆ రుద్రావర్తానికి వెళ్ళండి. ఆ రుద్రావర్తంలో మీ కోరికలేవో స్పష్టంగా తెలుసుకుని ఆ స్పష్టమైనటువంటి కోరికలకి కూడా చక్కగా
యాపిలు పండు అయితే ఈ కోరిక, అరటి పండు అయితే ఈ కోరిక అని మనస్సులో సంకల్పించి ఒక్కొక్క పండుకి ఒక్కొక్క కోరికని మీరు స్పష్టంగా నిర్ధారణ చేసుకుని వాటిని ఆ రుద్రావర్తనంలో వదలండి. అప్పుడు యాపిలు పండు గనక రాలేదనుకోండి, ఓహో ఈ కోరిక మనకి తీరదు, ఇప్పుడు అది గనక బయటకు వచ్చిందనుకోండి ఈ కోరికని పరమేశ్వరుడు తీరుస్తాడు అని మీరు నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. నాలాగా 4 అరటి పళ్ళు వేసి ఇమ్మన్నారనుకోండి, 2 పళ్ళు తేలి 2 పళ్ళు మునిగిపోతే మీరు కూడా నాలాగే సందిగ్ధంలో ఉంటారు. కనుక చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అక్కడ ఉన్నవాడు పరమేశ్వరుడు, మనకన్నా తెలియగలవాడు. కనుక నాలాగా మీరు ప్రవర్తించొద్దని భక్తులందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. ఓం నమో నైమిష వెంకటేశాయ నమః. ఇంటి వద్ద నుండి మదిని యదను నిలిపి ఇలను సాష్టాంగ వందనముల కొలుచుచు తిరిగి చేరెదరు లలితాదేవి గుడికి వీరభక్తిని నైమిష వెంకటేశ. ఓ నైమిష వెంకటేశ్వర స్వామి, ఈ నైమిషారణ్య ప్రదేశంలో ఉన్న లలితాదేవి దేవాలయానికి భక్తులు చాలా విచిత్రమైనటువంటి విధానంలో వచ్చి ఆవిడ్ని అర్చిస్తారు. ఈ లలితాదేవి గుడి 108 శక్తి క్షేత్రములలో ఒకానొకటి. అమ్మవారి ఊరువుల భాగం ఈ ప్రదేశంలో పడింది. ఇక్కడ ఉన్న ఈ లలితాదేవి ఏ మంత్రాన్నైనా సరే ఆ దేవాలయంలో కూర్చుని జపిస్తే ఆవిడ్ని దర్శించిన తరువాత తప్పకుండా సిద్ధినిస్తుంది అని అక్కడి సాధకులు పురాణములు చెబుతున్నాయి. ఈ లలితాదేవి గుడి దగ్గరకి ఈ భక్తులు వచ్చేటువంటి విధానం చాలా చిత్రంగా ఉంటుంది. వారు ఏం చేస్తారంటే, ఇంటి వద్ద నుండి యదను మదిని నిలిపి, ఇంటి దగ్గర వారు మనం వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టినట్టుగా ఇక్కడ వారు ఇంటి దగ్గరే దీక్ష తీసుకుంటారు. ఈ హృదయాన్ని మనస్సుని కూడా అమ్మవారి మీద లగ్నమయ్యేలా చేస్తారు. హృదయంలో అమ్మవారిని ప్రతిష్ఠించుకుని వారి మనస్సుని హృదయంలో ఉన్న అమ్మవారి మీద నిలుపుకుంటారు. ఇంటి వద్ద నుండి మదిని యదను నిలిపి ఇలను సాష్టాంగ వందనముల కొలుచుచు. ఇహ ఇంటి దగ్గర నుండి ఎలా బయలుదేరతారంటే సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఇంటి గుమ్మం దగ్గర నుండి లేచి నిలబడి ఈ నమస్కారం చేసినటువంటి ఈ వేలి కొనలు ఎక్కడ ఉన్నాయో మళ్ళీ అక్కడ మడమలు పెడతారు. మళ్ళీ పాదాలు అక్కడ పెట్టి అక్కడ నుండి మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేస్తారు నేల మీద. మళ్ళీ ఎక్కడ నుండి లేచి ఈ చేతి వేలి కొనల దగ్గర మడమలు ఉంచి మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేస్తారు. అలా అమ్మవారిని హృదయంలో నిలుపుకుని హృదయంలో నిలుపుకున్న అమ్మవారి పైన మనస్సు నిలిపి సాష్టాంగ నమస్కారాలతో భూమిని కొలుస్తూ గోమతీ నది దగ్గరకు చేరతారు. ఆ గోమతీ నదిలో స్నానం చేస్తారు. గోమతీ నదిలో స్నానం చేసిన తరువాత గోమతీ నది నుండి మళ్ళీ సాష్టాంగ నమస్కారాలతో భూమిని కొలుస్తూ లలితాదేవి గుడికి వస్తారు. అక్కడ అమ్మవారిని సాష్టాంగ నమస్కారం చేసి లేచి ఆవిడికి నమస్కరించి ధ్యానించి వారి కోర్కెలను నివేదించుకుంటారు. వారికి ఉన్నటువంటి మంత్రములను అక్కడ కూర్చుని జపిస్తారు. మామూలు సాధకులు నమస్కరించి ఏవో స్తోత్రములో శ్లోకములో చదువుకుని అమ్మవారిని అనుగ్రహించమని వేడుకుని ఇంటికి యథావిధిగా వెడతారు. ఇది ఒక అద్భుతమైనటువంటి దీక్షా విధానం. 108 శక్తి క్షేత్రములలో ఒకటైనటువంటి అమ్మవారి ఊరువులు భాగం పడినటువంటి ఆ ప్రదేశంలో లలితాదేవి మందిరం ఉన్నది. మీరందరూ నైమిషారణ్యం వెళ్ళినప్పుడు చక్కగా ఆ అమ్మవారిని కూడా దర్శించండి. అక్కడ చక్కని శ్లోకములు లలితా సహస్రనామాన్ని అక్కడ మీరు పారాయణ చేయండి. అమ్మవారి మీద మీకు వచ్చినటువంటి శ్లోకాలన్నీ కూడా అక్కడ చదువుకోండి. ఏమైనా గురువుల నుండి మంత్రాలను స్వీకరిస్తే ఆ మంత్రములను అక్కడ జపించండి. సిద్ధితో తిరిగి రండి. ఓం నమో వెంకటేశాయ.
పురాణాల పుట్టింటికి రండి, పురాణ పురుషుని చూడండి. పురాణాల పుట్టింటికి రండి, పురాణ పురుషుని చూడండి. నైమిషారణ్య నాయకుడండి, వెంకటేశ్వరుడు పిలిచాడండి. పురాణాల పుట్టింటికి రండి, పురాణ పురుషుని చూడండి. నైమిషారణ్య నాయకుడై శ్రీ వెంకటేశ్వరుడు వెలిశాడండి. పురాణాల పుట్టింటికి రండి, పురాణ పురుషుని చూడండి. పురాణ పురుషుని చూడండి.